హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. మనం చూడొచ్చు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వర్షం పడింది. ఎంప్లాయీస్ అందరు ఇంటికి వెళ్లే టైంలో వర్షం పడటంతో రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. చూడొచ్చు మనం యూసఫ్గూడ, అమీర్పేట్, పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. మరోవైపు ఖైరతాబాద్, లక్డీ కాపుల్, మాసప్ ట్యాంక్ లో కూడా భారీగా వర్షం కనబడుతోంది. మనం చూడొచ్చు గచ్చిబౌలి, ఇటు ఐటీ ఏరియాస్ లో కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతుండడం, అది కూడా ఐటీ ఎంప్లాయీస్ ఇంటికి వెళ్లే టైంలో ఈ వర్షం రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైన ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఐఎండీ ఇచ్చిన ఈ రెయిన్ అలర్ట్ తో అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా వాటర్ ఎక్కడైతే స్టాగ్నేట్ అవుతాయో ఆ ప్లేసెస్ కి జిహెచ్ఎంసీ అధికారులు, జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ చేరుకుని వాటిని క్లియర్ చేసే పని కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం మాదాపూర్ హైటెక్ సిటీ లో వర్షం దంచి కొడుతోంది. పలు చోట్ల ఈ వర్షం కారణంగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషన్ కనబడుతోంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కారణంగా ఎంప్లాయీస్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతోంది. మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతాలతో పాటు యూసఫ్గూడ, అమీర్పేట్, పంజాగుట్టలో భారీ వర్షం పడుతోంది. మరోవైపు ఖైరతాబాద్, లక్డీ కాపుల్, మాసప్ ట్యాంక్, కార్వాన్లో కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతోంది. అత్తాపూర్, మెహదీపట్నం, నాంపల్లి, అబిడ్స్, కోటిలో వర్షం దంచి కొడుతోంది. ఎక్కడికక్కడ రోడ్డు పైన వర్షపు నీరు చేరిపోయింది. ట్రాఫిక్ వాహనదారులు ఈ వర్షంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద పెద్ద ఎత్తున వర్షం పడటంతో ట్రాఫిక్ జామ్ ఎక్కడికక్కడ ఉండిపోయింది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతుంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు మనకు. కిరణ్, హైదరాబాద్ నగరంలో కొద్దిసేపటి నుంచి కూడా చాలా చోట్ల కుండపోతగా వర్షం కురిసినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే జిహెచ్ఎంసీలోని అన్ని సర్కిల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. చాలా చోట్ల కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతున్నట్లుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పంజాగుట్ట, హైటెక్ సిటీతో పాటు మియాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా సుమారుగా ఒక 15 నిమిషాల పాటు వర్షం పడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా చాలా చోట్ల కూడా వర్షం పడుతుంది. మరొక గంట పాటు అంటే సుమారుగా 7 నుంచి 8 గంటల ప్రాంతంలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు హైదరాబాద్లో వాతావరణం కొంత మారుతూ వస్తుంది. ఆ రాత్రి వేళల్లో కూడా అనూహ్యంగా వర్షం పడుతున్న వేళ ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లో దట్టమైన మేఘం అలుము కూడా తర్వాత కూడా వెంటనే
వర్షం పడినట్టుగా చెప్పవలసిన ప్రస్తుతానికైతే చాలా చోట్ల కొద్దిసేపటి క్రితం కురిసిన భారీ వర్షానికి నగరంలో ప్రధాన రహదారులను కూడా ప్రస్తుతానికైతే ట్రాఫిక్ జామ్ పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్తో పాటు చాదరగట్ట వంటి పరిసర ప్రాంతాల్లో, పంజాగుట్ట, అమీర్పేటతో పాటు చాలా పరిసర ప్రాంతాల్లో, ఎందుకంటే వర్కింగ్ అవర్స్ అంటే ఆఫీసు ముగిసి తర్వాత కూడా ఉద్యోగస్తులంతా ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో కూడా ఒకసారిగా అనూహ్యంగా వర్షం పడడంతో చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి. ప్రస్తుతానికైతే మరికొన్ని చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరొక 40 నిమిషాల పాటు చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్.